అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఇక్కడ జనసేన సైనికులు కూర్చుని దీక్షకు మద్దతుగా మేము తెలుపుతూ ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. మీ నాన్నగారికి పట్టిన గతే నీకు పట్టకుండా చూసుకోండి. ఈ రోజు వైసీపీ నాయకులందరూ కూడా హిందూ మతానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి మద్దతు తెలుపుతూ మీరు బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామిని మా ప్రభుత్వంలో తప్పు అపచారం జరిగింది, మేము మమ్మల్ని మన్నించు, మేము అలాంటి ప్రభుత్వం నుండి అలాంటి పార్టీ నుంచి బయటకు వచ్చి మేము ప్రచారం చేసుకుంటాం అని చెప్పి వైసీపీ ప్రతి ఒక్క నాయకుడు బయటికి రావాలని వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరుకోవాలని చెప్పి కోరుతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నాము. మీ నాన్నగారు 7 కొండలు కాదు 3 కొండలని ఏ విధంగా చేసి పరిస్థితి ఏమి జరిగిందో మీకు ఆ పరిస్థితి అది జరగముందే మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పి ఆయన కళ మీద పడి మేము కల్తీ చేశాము, మళ్ళీ హిందుత్వానికి హిందూ మానవానికి కలిగి దైవానికి ఎటువంటి అపరాధం చేయము అని చెప్పి మీరు పశ్చాత్తాపడుతూ ఆయన స్వామివారి కాళ్ళ పాదాలను పడి మీరు ఈ విధంగా ఈరోజు యావత్ భారతదేశ హిందువులకు క్షమాపణ కోరి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి ఈ సభా వేదికగా మేము తెలియజేస్తూ ఈ యొక్క సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశంలో దేశ సంరక్షణకు హిందూ రక్షణకు ఒక భగవంతుడే నరేంద్ర మోడీని ఏదో ఈరోజు దేశానికి ఒక సైనికుడిగా ఒక దేశ రక్షణ పంపించాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ హిందూ సనాతన ధర్మం కోసం మన పవన్ కళ్యాణ్ గారు కూడా భగవంతుడే ఈరోజు ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు కల్తీ విషయంలో ఈ దీక్ష చేపట్టమని శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రంగా ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ దీక్షకు ముందుకు నడిపిస్తున్నారని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో ఉండి భవిష్యత్తులో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఈ దీక్ష కళ్యాణ్ గారు అలాగని ఒక హిందూ ధర్మమే కాదు ఆయన గురించి ఆయన ఈరోజు బయటకు వచ్చి మాట్లాడేది. రేపు భవిష్యత్తులో ఒక చర్చి మీద జరిగిన ఒక మసీదు మీద అన్యాయం జరిగిన బయటికి వచ్చి ప్రాంతాలకు మతాలకు అతీతంగా మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్ గారిని నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు తప్పు చేశారు, తప్పును ఒప్పుకొని కోట్లాది మంది హిందువులకు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ముందు నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఆయనకు ఓన్లీ ఒక హిందువులే కాదు, ఆయనకున్న అత్యధిక అభిమానుల్లో ఒక దళిత సోదరులు ఉన్నారు, తరువాత ఒక ముస్లిం సోదరులు ఉన్నారు, తరువాత హిందూ సోదరులను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను వైసీపీ నాయకులను తెలియజేస్తున్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్పారు, ఏదైతే జరిగిందో ఆ సంఘటనను దానికి పరిష్కారం ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తులు శిక్ష అనుభవించక తప్పదు, శిక్ష పడాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతు ఇవ్వడానికి కూడా మేము ఈరోజు కూడా ఆలగడ్డ నియోజకవర్గంలో దీక్ష చేపడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ దీక్షకు ఆలగడ్డ నియోజకవర్గం బీజేపీ అధ్యక్షులైనటువంటి బోరెడ్డి లక్ష్మిరెడ్డి అన్న గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రాము గారు, అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు, అలాగే వివిధ హిందూ సంఘాల ఆర్ఎస్ఎస్ సోదరులు, హిందూ మత పరిషత్ సమితి సభ్యులందరూ ఈరోజు పెద్ద ఎత్తున మేము చేసినటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి కూడా వాళ్ళకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.